అందరికీ నమస్కారం. 500 సంవత్సరాల కాలం నాటి కల నెరవేరబోతోంది. అయోధ్య రామాలయం ప్రారంభోత్సవ ముహూర్తం చాలా ప్రత్యేకం. 12 రాసులపై ప్రభావం ఎలా ఉంటుందంటే, అయోధ్య రామాలయంలో శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ 2024 జనవరి 22న జరుగుతుంది. శ్రీరామ జన్మభూమి తీర్థ కేంద్ర ట్రస్ట్ కోరిక మేరకు కాశీకు చెందిన పండిట్ గణేశ్వర్ శాస్త్రి ద్రావిడ్ జనవరి 22వ తేదీని ముహూర్తంగా పెట్టారు. ఈరోజు చాలా విశిష్టమైందని పేర్కొన్నారు. వేద జ్యోతిష్య శాస్త్రంలో నక్షత్రం, రాశి, వారంలోని రోజు కలయికతో ఒక శుభ సమయం ఏర్పడుతుంది. అమృత సిద్ధి యోగ, సర్వార్థ సిద్ధి యోగ జనవరి 22న ఏర్పడుతున్నాయి. మృగశిర 2024 జనవరి 22న సోమవారం కలయిక అమృత సిద్ధి యోగం, సర్వార్థ సిద్ధి యోగం శుభ సమయాన్ని సృష్టిస్తుంది. ఇది సోమవారం ఉదయం 7:13 నుంచి ప్రారంభమై మంగళవారం ఉదయం 4:58 వరకు కొనసాగుతుంది. ఈ యోగం అన్ని రాశులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మీ రాశిపై ఎలాంటి ప్రభావాలు ఉంటాయో తెలుసుకుందాం. ముందుగా మేషం. మీ పిల్లలు బాధపడతారు. మీరు మీ తల్లి సహాయంతో ఆర్థికంగా లాభపడతారు. ఏదో తెలియని భయంతో మీరు ఇబ్బంది పడవచ్చు. మీ ఉద్యోగంలో, మీ ఆఫీసులో మార్పు ఉండవచ్చు. మీరు ఏ పని చేసినా మీరు మరింత కష్టపడి పని చేయవలసి ఉంటుంది. మానసిక ప్రశాంతత ఉంటుంది, కానీ మీ ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. మీ ఆదాయం కంటే మీ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. వృషభం. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. తీపి ఆహార పదార్థాలపై ఇష్టం పెరుగుతుంది. మీ మనసు కలవరపడవచ్చు. ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. మీరు మీ తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించవలసి ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామి నుంచి మద్దతు పొందుతారు. శాంతి, సంతృప్తి, మతపరమైన కార్యకలాపాలలో ఆసక్తి ఉంటాయి. మిథునం. మీరు ఏదో కారణంగా చిరాగ్గా భావిస్తారు. మీ జీవితంలో కోపం, సంతృప్తి లక్షణాలు ఉంటాయి. మీరు మతపరమైన యాత్రకు వెళ్ళవచ్చు. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. మీకు మతం పట్ల భక్తి ఉంటుంది. మీ ఖర్చులు పెరుగుతాయి. విద్యా పనులు సంతోషకరమైన ఫలితాలు ఇస్తాయి. మీ స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది. కర్కాటకం. మీరు మీ తోబుట్టు వాళ్ళ మద్దతు పొందుతారు. మీరు ప్లాన్ చేసుకుని విహారయాత్రకు వెళ్ళవచ్చు. కుటుంబ జీవితం బాధాకరంగా ఉంటుంది. మీ సహన స్థాయి తగ్గవచ్చు. మీ ఆదాయ స్థాయిలు తగ్గుతాయి. ఖర్చులు పెరుగుతాయి. మీరు స్నేహితుడి నుంచి మద్దతు పొందవచ్చు. కుటుంబ బాధ్యతలు కూడా మీ జీవితాన్ని బాధాకరంగా మార్చవచ్చు. సింహం. మీరు మీ స్నేహితులతో కలిసి ప్రయాణ ప్రణాళికలు వేస్తారు. మతం పట్ల భక్తి ఉంటుంది. మీరు కొంతమంది పాత స్నేహితులను కలుసుకోవచ్చు. మీ భావోద్రేకాలను నియంత్రించుకోవడం మంచిది. రాయడం, మేధోపరమైన పని మీకు డబ్బు సంపాదించే సాధనంగా మారవచ్చు. కుటుంబ సమస్యలకు పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. మీ మాటలు, ప్రవర్తనలో సౌమ్యత ఉంటుంది. కన్య. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి, లేదా పరిస్థితి క్షీణించవచ్చు. వాదనలకు దిగకుండా ఉండడానికి ప్రయత్నించండి. విద్యా పనుల పట్ల ఆసక్తి ఉంటుంది. కుటుంబంలో పరస్పర విభేదాలు ఉండవచ్చు. వ్యాపార పరిస్థితులు మెరుగుపడతాయి. వ్యాపారం విస్తరించవచ్చు. మంచి డబ్బు సంపాదించవచ్చు. వాస్తు సౌఖ్యం పెరుగుతుంది. ప్రేమలో ఇరువురు నమ్మకంగా ఉంటారు, కానీ అతిగా ఉత్సాహంగా ఉండకూడదు. తులారాశి. స్నేహితుల సహకారంతో కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. మీ విశ్వాసాలు దెబ్బతీస్తూ మీ జీవితంలో అస్తవ్యస్తంగా ఉంటుంది. మీరు వ్యాపారానికి సంబంధించి ఒక యాత్రకు వెళ్ళవచ్చు. ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు మానసిక ఒత్తిడికి గురవుతారు. కోపం, సంతృప్తి క్షణాలు ఉంటాయి. మీ తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వృశ్చికం. ఆశ, నిరాశ, మిశ్రమ భావాలు మనసులో ఉంటాయి. మీ ఉద్యోగంలో మీ అధికారులతో విభేదాలు ఉండవచ్చు. మీ మనసు కలత చెందుతూనే ఉంటుంది. మీ విశ్వాస స్థాయిలలో తగ్గుదల ఉంటుంది. విద్య, మేధోపరమైన పనిలో ఇబ్బందులు ఉండవచ్చు. మీరు మీ తల్లిదండ్రుల నుంచి మద్దతు పొందుతారు. ఆఫీసులో అనుకూల పరిస్థితులు ఉంటాయి. ధనుస్సు. మీ సంపాదనలో క్షీణత ఉండవచ్చు. ప్రేమ జంటలు నమ్మకంగా ఉంటాయి, కానీ అతిగా ఉత్సాహంగా ఉండకుండా ఉంటాయి. మానసిక ప్రశాంతత ఉంటుంది, కానీ మాటలో కర్కశత్వం ప్రభావం ఉంటుంది.
మీ భావోద్వేగాలపై నియంత్రణ ఉంచండి. విద్యా, పరిశోధన పనుల నిమిత్తం విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది. మకరం. ఆస్తి ద్వారా కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి. మీ పని రంగంలో పురోగతికి అవకాశాలు ఉన్నాయి. మీరు మళ్ళీ పాత స్నేహితుడిని కలవచ్చు. కోపం, సంతృప్తి క్షణాలు ఉంటాయి. మీ పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. మీ భావోద్వేగాలపై నియంత్రణలో ఉండండి. మీ ప్రవర్తనలో సహనం కోల్పోతుంది. కుంభం. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మీ ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది. మీ జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. మీ భావోద్వేగాలను నియంత్రించుకోండి. ప్రతికూలను నివారించండి. మీరు కార్యక్రమాలలో మరింత కష్టపడి పనిచేస్తారు. ఆదాయం తగ్గడం, ఖర్చులు పెరగడం వల్ల మీరు ఆందోళన చెందుతారు. మీనం. కుటుంబ సమస్యలు పెరుగుతాయి కాబట్టి ప్రశాంతంగా ఉండండి. కోపం తెచ్చుకోకండి. మీరు మీ మనసులో ప్రతికూలతో బాధపడతారు. మీరు స్నేహితుల నుంచి మద్దతు పొందుతారు. సంగీతంపై ఆసక్తి పెరుగుతుంది. ఆఫీస్‌లో ఉన్నతాధికారులతో వాదనలకు దూరంగా ఉండండి. మానసిక ప్రశాంతత ఉంటుంది. కానీ విద్యాపరమైన అంశాల్లో ఇబ్బందులు ఉండవచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.